ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని మాచర్ల ఆర్టీసీ బస్టాండ్లో మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ను 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలకు పెంచేందుకు 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులు, దివ్యాంగులకు అధిక మొత్తంలో పెన్షన్ అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని అన్నారు. రాష్ట్రం అప్పుల భారంలో ఉన్నప్పటికీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, అయితే కొందరు రాజకీయ కారణాలతో కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగుల ఆర్థిక సామాజిక భద్రత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, దివ్యాంగ శక్తి పథకం ద్వారా వారికి ప్రయాణంలో పెద్ద ఊరట లభిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పథకం ప్రారంభం అనంతరం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారితో మమేకమయ్యారు. అదేవిధంగా దివ్యాంగులకు దగ్గర ఉండి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి వారికి ఆకలి తీర్చడం విశేషంగా నిలిచింది. ఆర్టీసీలో ఈ కార్డ్స్ ఇస్తారా? అవును సార్, ఆర్టీసీలో ఇస్తాం సార్. కొంతమంది తీసుకున్నాం సార్. కన్సెషన్ కాస్ట్ ఇక్కడ పర్సెంటేజ్ ఉంటుంది సార్. ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ 40% అబోవ్ ఉన్న వాళ్ళకి 21 రకాల ఇది దివ్యాంగ శక్తి 35 రూపాయలు వచ్చింది సార్. మాచర్ నుంచి వెళ్తుకి 35 రూపాయలు. ఇక నా ఒకసారి నుంచో మొట్టమొదట దివ్యాంగులకి 500 రూపాయలు పెన్షన్ ప్రవేశపెట్టారు. దాన్ని అంచెలంచెలుగా 1000, 2000, 3000 వరకు చేశారు. గత ప్రభుత్వంలో మీకు 3000 పెన్షనే కొనసాగింది, అందరితో పాటు సమానంగానే కొనసాగింది. అవునా? మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి మళ్ళీ రాగానే ఈ రాష్ట్రంలో ఉన్న 11 లక్షల మంది దివ్యాంగులకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరి నెలలో మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ దివ్యాంగులు ఉన్నారో సుమారు 11 లక్షల మందికి రాష్ట్రంలో 74% బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది. అలాగే మిగతా 26% ఏవైతే బస్సులు ఉన్నాయో వాటిల్లో 50% రాయితీని ఇవ్వటం జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాలకి వెళ్ళే సర్వీసుల్లో కూడా 50% రాయితీ దివ్యాంగులకు కల్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా ఒక ప్రేమానురాగాలతోటి, ఒక సానుభూతితోటి ఈరోజు వికలాంగులు అనే పదం వాడొద్దు, దివ్యాంగులు అని చెప్పేసి ఆ దేవుడు కల్పించిన వైకల్యం కాబట్టి దివ్యాంగులు అని చెప్పేసి వారిని పిలవమని చెప్పేసి ఆదేశిస్తూ ఆ రోజు 500 రూపాయలు నుంచి పెన్షన్ని మొదలుపెట్టి 2000 రూపాయల వరకు తీసుకొని వెళ్ళారు. తర్వాత 3000 నుంచి 6000 రూపాయలు చేశారు. పూర్తిగా మంచాల్లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు హెల్పర్ అవసరమైన వాళ్ళు 10,000 రూపాయలు కూడా. భారతదేశంలో ఎక్కడా కానీ ఇటువంటి సౌకర్యం దివ్యాంగుల పట్ల కల్పించిన రాష్ట్రం లేదు. అంతేకాదు వృద్ధాప్య పెన్షన్లు కూడా దేశంలోనే డబుల్ అన్నమాట. అత్యధికంగా ఇచ్చేది 2000, 2100 అయితే మనం 4000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని సంక్షోభాలు ఉన్నప్పటికీ మరి అవ్వాతాతల్ని పెద్ద మనసుతో పెద్ద కొడుకుగా ఈరోజు ఆదుకుంటున్నారు అనేది ఈ రాష్ట్రంలో అవ్వాతాతలకు అందరికీ కూడా విదితమే. అధికారంలో చేపట్టేటప్పటికి ఈ రాష్ట్రం అప్పులమయం అయిపోయినప్పటికీ, వ్యవస్థలు విధ్వంసమైనప్పటికీ ఒక్కొక్కటిగా అన్నిటినీ సరిచేసుకుంటూ ఇచ్చిన సూపర్ 6 హామీలు అన్నింటినీ అమలు చేస్తూ ఒకవైపు సంక్షేమాన్ని, అలాగే 23 లక్షల కోట్ల రూపాయలు మరి పెట్టుబడుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చే దిశలో MOUలు కుదిరించుకుంటూ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటం, ఇలాంటి అనేక కార్యక్రమాలని చేస్తూ ఉంటే
ఈరోజు చాలా దుర్మార్గమైన చర్య, చాలా బాధాకరమైన చర్య అన్నమాట. ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగకూడదు, ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి, కోర్టులలో కేసులు వేయండి, ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేయండి అనే ఆలోచనతోటి ఈ వైసీపీ రాబందులు మెగా డిఎస్సి మీదనే ఒక 100 కేసులు వేసేయాలంటే ఈ రాష్ట్రంలో యువత ఆలోచించాలి. నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వటం మాని తిట్టడం, అడ్డంకులు సృష్టించటం, సమాజంలో విద్వేషాలు రగిలించటం, ప్రతి చిన్నదాన్ని పెద్ద గొడవగా సృష్టించి మరి ఈ రాష్ట్రంలో ఒక అశాంతి వాతావరణాన్ని సృష్టించాలనే ఏకైక ఎజెండాతో పనిచేస్తూ ఉంది ఈరోజు వైసీపీ పార్టీ. అయితే ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక్కసారి ఇదే విధానం కొనసాగితే ప్రజా కోర్టులో మీకు చెప్పు దెబ్బలు తప్పవని కూడా ఈ సందర్భంగా వైసీపీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నారు. లాగండి, నాకు ఎందుకు టెన్షన్. సార్ ప్లీజ్. ఓకే సార్.